యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 7 శక్తివంతమైన కీర్తనలు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. 7 పవర్ఫుల్ సామ్స్. యాక్చువల్గా కీర్తనలన్నీ కూడా ప్రార్థనలండి. పాట రూపంలోని ప్రార్థనను కీర్తన అంటారు. ఈ కీర్తనలు 150 ఉంటాయండి. అందులో 75 కీర్తనలు దావీదు రాస్తాడనమాట. దావీదు బెత్లెహేంలో వాళ్ళ నాన్నగారి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆయన గొర్రెల్ని పచ్చగా గడ్డి ఉన్న చోట మేపుతాడు. చక్కగా నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాపి ఇంకా అవి పండుకునేలాగా అవి నిద్రిస్తున్నప్పుడు కాపాడుతూ ఉంటాడనమాట. అలా ఆ టైంలో ఎక్కువ ఈ కీర్తనలు రాస్తాడండి. సో ఈ కీర్తనలో, శక్తివంతమైన కీర్తనలో మొదటి కీర్తన ఏంటంటే మీరు చెప్పాలి, 23వ కీర్తన అన్నమాట. మీ నోట్లో నుంచి ప్రతిరోజు అది రావాలండి. దీన్ని గుడ్ మార్నింగ్ సామ్, అంటే గుడ్ మార్నింగ్ జీసస్ అని చెప్పి కీర్తన 23 చదవాలన్నమాట. నేను సూజన్ వెస్లీ గారి గురించి చెప్పాను కదా. తను 5 సంవత్సరాలు వస్తే వాళ్ళ పిల్లలకి 5th బర్త్డే మరుసటి రోజు నుంచి కీర్తన 23 చెప్పి పరలోక ప్రార్థన చెప్పి వాళ్ళు మంచం దిగాలి. అంటే మంచం మీదనే 5th బర్త్డేకి బైబిల్ కొనిస్తుందన్నమాట. మంచం మీదే బైబిల్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ జీసస్ అని సామ్ 23 చదివి కాలు కింద పెట్టాలి. రాత్రి సామ్ 91 అంటే 91వ కీర్తన చదివి గుడ్ నైట్ జీసస్ అని బైబిల్ ముద్దు పెట్టుకొని బైబిల్ మీద చేయి పెట్టి పడుకోవాలన్నమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథము సాతానికి ఒక పెద్ద ఖడ్గంలాగా కనబడుతుంది. కాబట్టి సాతాను దగ్గరికి రాడు. ఎప్పుడు మనం బైబిల్ తీసి చదువుతామో అప్పుడు యేసు ప్రభు మన ప్రక్కన కూర్చొని మనకి వాక్యాన్ని బోధిస్తాడనమాట. సాతాను ఎప్పుడు భయపడతాడంటే బైబిల్ ఇంట్లో ఉంటే కూడా భయపడాడు, కానీ మనం ఎప్పుడు దాన్ని తీసి చదువుతామో అప్పుడు భయపడతాడనమాట. ఎందుకంటే దేవుని యొక్క శక్తితో మనము నింపబడతాం. కనుక వేకువజామున లేవగానే మీరు గుడ్ మార్నింగ్ జీసస్ అని సామ్ 23 చదవాలండి. చదవడం కాదు, హృదయంలోంచి రావాలి. ఎప్పుడైతే ప్రభువే నా కాపరి, యేసు ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువ లేదన్నప్పుడు ఏ కొదువ లేకుండా చేస్తారమ్మా. ఇప్పుడు గొర్రెల కాపరి చూడండి, ఊర్లలో గొర్రెల కాపరి గొర్రెలకి మంచి గడ్డి ఉన్న చోట మేపుతాడు కదా. తర్వాత నీళ్లు తాపుతాడు, అదిలిస్తూ ఉంటాడు, కర్ర ఉంటుంది. గొర్రెలు కాపరి ఎక్కడ వెళ్తూ ఉంటే కాపరి వెనకాల వెళ్తాయి అన్నమాట. సో మన కాపరి ఎవరంటే మన యేసు ప్రభు. ఆయన వెనకాల వెళ్ళడం అంటే ఏంటి? యేసు ప్రభు అంటే దేవుని వాక్యం అండి, తండ్రి నోట్లో నుంచి వచ్చిన వాక్యం అన్నమాట. కాబట్టి ఆ కాపరిని అనుసరించడం అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించాలి. మన జీవితం క్రీస్తుని పోలి ఉండాలి. నన్ను అనుసరించండి అన్నారు యేసు ప్రభు ముందు మాట. పేతురు పడవలో ఉన్నాడు, అపోస్తలులు అందరూ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళని వెతుకుంటూ వెళ్తున్నారు అనమాట, నీళ్ళ మీద నడుస్తూ. పేతురు చాలా ఎక్సైట్ అయిపోతాడు. అబ్బా ఎట్లా నడుస్తున్నారు జీసస్, అలా నీళ్ళ మీద అట్లా లోపలికి వెళ్ళకుండా ఎట్లా నడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ప్రభుని చూసి అమ్మో రాత్రి అనమాట, ఉదయం 3 కావచ్చు, ఆ దయ్యం అనుకుంటారు ప్రభుని చూసి. నేనే, మీరు భయపడొద్దు, నేనున్నాను కదా, నేనే కదా. నిజంగా నువ్వేనా జీసస్? నిజంగా నువ్వు అవుతాయి. మీరు ఎట్లా నడుస్తున్నారు నీళ్ళ మీద? నేను కూడా అలాగే నడవాలి, నేను అలా నడవడానికి ఆజ్ఞ ఇవ్వండి అంటాడు. అంటే యేసు ప్రభు చెప్తే తప్ప ఆయన ఏ పని చేయడండి. అది ప్రభు ఏది చెప్తే అది చేస్తారనమాట. నా సొంతగా మీలాగా నేను నడవాలని దూకలేదు. నేను కూడా మీలాగా నడవడానికి ఆజ్ఞ ఇవ్వండి. పెద్ద గొప్ప సత్యం. అప్పుడు ప్రభు అంటారు వచ్చేయి అనగానే పడవలోంచి వచ్చేస్తాడు నీళ్ళలో.
ఆయన కూడా యేసుప్రభుని చూస్తూ నడుస్తాడనమాట. ఇది యేసుప్రభు పేతురుకి ఎందుకు అధికారం ఇచ్చారంటే ఆయనని అనుసరించాలి. ప్రతి ఒక్క ఆయన జీవితం అంతా ఎంత అండి యేసుప్రభులాగే సువార్త బోధించి యేసుప్రభులాగే సిలువలో మరణిస్తాడు. ఆయన నీడ కూడా స్వస్థతనిచ్చే అంత అభిషేకాన్ని ప్రభు ఇస్తారు. మనము క్రైస్తవులు అనేవాళ్ళు క్రీస్తులాగా జీవించాలండి, క్రీస్తుని పోలి జీవించాలన్నమాట. సో మంచి కాపరి దయచేసి చదవండి. ఈ 150 కీర్తనలు కూడా ప్రార్థనలేనండి, కనుక మీరు వేరే ప్రార్థన చేయకండి, బైబిల్ చదవండి, కీర్తనలు చదవండి. ఇది నాకు జరుగును గాక అన్నాడు. చివరిలో ఇందులో వాగ్దానాలు 20 వాగ్దానాలు ఉంటాయి. 23వ కీర్తన దయచేసి నోటితో మీరు ఈ వాగ్దానాలు చెప్పండి. ప్రభువే నా కాపరి. మీరు నోటితో ఎప్పుడు ఒప్పుకుంటారో, హృదయంలో విశ్వసిస్తారు, నువ్వు నా కాపరి ప్రభు, నాకు అన్నీ ఇస్తావు, అప్పుడు అన్నీ ఇస్తారు. నెక్స్ట్ 27వ కీర్తన అనమాట. అక్కడ ప్రభువే నా దీపము, నాకు రక్షణ, ఎవరికి నేను భయపడను, ప్రభువు నా కోట, నా కొండ, శత్రువులు నా మీదకి దండి వచ్చినా నేను భయపడను. వారు నా మీదికి దండెత్తి వస్తే వారు తామే కుప్ప కూలిపోతారు. తెలుసా, సాతాను పిశాచుల్ని ఎంతోమందిని పంపిస్తుంటాడు, పిశాచుల్ని మన మీదికి. కానీ మనం ఎప్పుడు ఈ మాట చెప్తాము నోటితోటి, దేవుని మాట నోటితో పలికినప్పుడు అది వెంటనే దేవుని ఆత్మ క్రియ జరిపిస్తారండి. వెలుగు కలుగును గాక అన్నారు ఆదిలో, అప్పుడు వెంటనే వెలుగుని కలుగజేశాడనమాట. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం మీకు తెలిస్తే మీరు దినమంతా వాక్యాలే చెప్తారండి. మీరు ఏది చెప్తారో ఆత్మ క్రియ జరిపిస్తారనమాట. ప్రభు నాకు దీపం. దీపం ఏంటండి? దారి చూపిస్తుంది, వెలుగు కదా. దావీదు అంటాడు, ఇది ఆయన రాసింది 119లో 105లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే నీ వాక్యము ఏదైతే చెప్పావో, వాక్యంలో ఏదైతే వ్రాయబడిందో దాని మీదే అలాగే నేను నడుస్తాను, అలాగే జీవిస్తాను. నీ వాక్యం నాకు రక్షణ. దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళు పరలోకానికి వెళ్తారండి. రక్షణ అన్నమాట. తెలుసుకోనండి. ఇప్పటికైనా మీరు ఒక తల్లి తండ్రి పిల్లలకి వాక్యం చెప్పే తల్లిగా ఉండాలి, ఆత్మని పోషించాలన్నమాట. ఒకవేళ శత్రువులు వచ్చినప్పుడు ఏమవుతుందంట, నేను శత్రువులు వచ్చినప్పుడు ఏమని చెప్పాలంటే, దావీదే యాక్చువల్గా 66 యుద్ధాల్లో దావీదు గెలుస్తాడండి. గోలియాతుని గెలుస్తాడు ముందు కదా, ఒక్క వడిసెల రాయి అంటే వాక్యం అన్నమాట. తర్వాత 66 యుద్ధాల్లో ఒక్క యుద్ధంలో కూడా దావీదు ఓడిపోలేదండి. ఎందుకంటే ప్రభువు వాక్యం ప్రకారం దావీదు జీవించాడండి, వాక్యం ప్రకారం జీవించాడనమాట. నెక్స్ట్ 51 అండి. దావీదు అక్కడ పాపం చేస్తాడనమాట. సాతాను వేచి ఉంటాడు. ఈ ఊళ్ళో గొర్రెలు కాచుకునే ఈ పిల్లవాడు, అమ్మ నాన్న ప్రేమించని ఈ పిల్లవాడు, దేవుడు ఇంత గొప్ప రాజుని చేసేశారు యెరూషలేము ఇజ్రాయెల్ దేశానికి అంతటికి. ఈయనను ఎట్లయినా పాపం జయించాలి, దేవుని యొక్క ప్రేమ నుంచి దూరించాలి. గోలియాతుని గెలుస్తాడు, దేశాల్ని గెలుస్తాడు. సాతాను అనుకున్నాడు దేశాల్ని గెలుస్తున్నాడు, గోలియాతుని గెలుస్తున్నాడు, ఒక స్త్రీని పంపిద్దామని ఓడిపోతాడండి. స్త్రీని ఓడిపోతాడు, బత్షెబా బాత్ అక్కడ ఓడిపోతాడనమాట. అప్పుడు దేవుడు నాతాన్ ప్రవక్త ద్వారా సందేశాన్ని పంపిస్తారు. చాలా గాయపడతాడు దేవుడు. దావీదుని గురించి ఆనందిస్తూ ఉంటాడు. దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయవాడు. ఎంత ఆనందంగా ఉంటాడో దావీదుని పట్టి. గొర్రెలు కాచుకునేటప్పుడు దినమంతా పాటలు పాడతాడండి. కొంతమంది చెప్తారు అక్క గుళ్ళో పాటలు పాడతా. గుళ్ళో పాడిన పాటలు కాదు, నువ్వు ఒంటరిగా ఒక్కదాని ఉంటావు చూడు, వంట చేస్తూ ఏ పని చేసినా దావీదు గొర్రెలు కాస్తూ, అదే అసలైన పాటలు. గుళ్ళో పాడినవి ఎవరి కోసం? దేవుని కొరకైతే చాలా మంచిది, కానీ పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు ఎప్పుడూ పాటలు పాడుతూనే ఉంటారు, ఎప్పుడూ దేవుని స్తుతిస్తున్నాడు. ఆ పాటలే కీర్తనల గ్రంథంగా ఉంటుందని అప్పుడు దావీదు అనుకోలేదు. కానీ రాజు అయిపోయిన తర్వాత ఈ స్త్రీని పంపించాడు సాతాను, పడిపోతాడండి. అప్పుడు నాతాన్ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తారు, గొర్రెలు కాచుకునే నిన్ను రాజుని చేస్తే నన్ను ప్రక్కకు పెట్టి
నువ్వు ఆ పరాయి వాని భార్య అందులో కూడా ఆమె ఎక్కువైపోయింది, నేను ప్రక్కన పెట్టి నా హృదయాన్ని గాయపరిచావు కనుక దేవుని ఖడ్గం నీ కుటుంబానికి వ్యతిరేకంగా లేస్తుంది. నువ్వు ఏ పాపం రహస్యంగా చేశావో ఎవరికి తెలియదు అనుకుంటున్నావో దేవునికి మాత్రం తెలుసండి అని నీ కుటుంబంలో బహిరంగంగా జరుగుతుంది. కానీ దావీదు బాగా పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు. ప్రభువా నన్ను మన్నించు నాయన, అమ్మ కడుపులోనే నేను పాపిగా రూపుదిద్దుకున్నాను, నేను పాపిగా పుట్టాను, పాపిగా పెరిగాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను హిస్సోపుతో నీ రక్తంలో కడిగయ్యా. యు డిజైర్ ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ బీయింగ్, నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరేవాడవు. నాకు పశ్చాత్తాప హృదయాన్ని దయచేయి, నాలో నుంచి పరిశుద్ధాత్మ తీసివేయకయ్యా అని చాలా ఏడుస్తాడనమాట. అప్పుడు దేవుడు దావీదుని మన్నిస్తాడండి. మన్నించి ఆయన కుటుంబాన్ని 20 తరాలు రాజులుగా ఉంటారు. ఆ తర్వాత యేసు ప్రభువే ఆ వంశంలో పుడతాడు. దావీదు కుమారా అనే ప్రభువుని పిలుస్తారనమాట. ఇక్కడ ఏంటి అంటే దేవునికి ఎందుకు ఇష్టం అంటే మనం కూడా పాపం చేయమని కాదండి, నేను కూడా పాపిని. యేసు ప్రభు క్యారెక్టర్తో పోలిస్తే చాలా చాలా మారాలి. కనుక క్షమించే దగ్గర కొన్నిసార్లు గర్వం, ఎవరైనా వాక్యం బాగుంది అంటే కిచెన్లో గిన్నెలు తోమే పని ఇస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అంతోని వారికి ఇంత మంచి అభిషేకం, సాతాను దొంగిలించొద్దని. సెయింట్స్ అట్లా చిన్న పనులు చేస్తుంటారు. అలా దావీదు అంత పశ్చాత్తాపడతాడండి. కనుక దేవుడు ఆయనను క్షమిస్తారు. కానీ శిక్ష ఇచ్చేది మాత్రం ఇచ్చారు, శిక్షించేది. సౌలునైతే రాచరికాన్ని తొలగించారు, ఆయనలో ఏమి పశ్చాత్తాపం రాలేదండి. దావీదు ఎప్పుడు దేవుని చిత్తమే చేశాడు, కానీ సౌలు ఎప్పుడు సొంత చిత్తం చేశాడు. కనుక ఆయన వంశమే కనబడకుండా పోతుంది, కానీ దావీదు వంశం చల్లగా చూస్తారు. అంటే 51వ కీర్తన నుంచి ఏం నేర్చుకోవాలంటే, నన్ను మన్నించు ప్రభా, నా పాపాన్ని మన్నించు, నీ రక్తంలో కడిగయ్యా. మళ్ళా దాన్ని రిపీట్ చేయడండి. దావీదు మళ్ళా ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదు. అది ఒక్కసారి దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాన్ని చేయకుండా ఉండడానికి నాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి. వాక్యం చదవకుండా ఎవ్వరూ పరిశుద్ధంగా ఉండరండి. దావీదే రాస్తాడు అనుభవంతో 119వ కీర్తన 11లో యవ్వనస్తులు ఎలా పరిశుద్ధంగా ఉంటారు, నీ వాక్యాన్ని హృదయంలో దాచుకొనుట వలన. యేసు ప్రభు మనలోకి రావాలండి. వాక్యం అంటే యేసు ప్రభువే. కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. 91 ఏంటంటే మనకి రక్షణ అండి. రాత్రి అది చదువుకొని పడుకోవాలి. ఇజ్రాయెల్ దేశంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే వాళ్ళ గురువులు రబ్బోని అని పిలుస్తారండి. వాళ్ళ గురువులని 7 సార్లు ఇది మీరు చదవండి అని చెప్తారంట. 91వ కీర్తన. నిజంగా చెప్తున్నాను, మీరు విశ్వాసంతో అది చదవడం కాదండి, మీ హృదయంలో నుంచి వచ్చిన ఒక వేదన ప్రార్థన. దావీదు హృదయంలోంచి వచ్చినవి ఈ ప్రార్థనలన్నీ కూడా అన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతారండి. వాళ్ళు ఇంకా మెయిన్ ద్వారం ఉంటుంది కదండి ఇంటికి, సింహద్వారం లోపల 91వ కీర్తనని వాళ్ళు పేస్ట్ చేస్తారనమాట, టైప్ చేసుకొని. 91 చదవకుండా పడుకోకూడదు అనమాట. ఎందుకంటే ప్రభు మనకి రక్షకుడుగా ఉంటాడండి. ఆయన రెక్కల నీడలో మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభువుతో నీవు నాకు రక్షణ, నాకు ఆశ్రయ దుర్గము, నన్ను కాపాడే దేవుడు. వేటకాని ఉరుల నుండి ఆయన కాపాడుతాడు. వేటగాడంటే ఎవరు? సాతాన్ అన్నమాట. ఇదిగో ఈ బిజినెస్ చెయ్యి, ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఇది తాగు, ఎక్కడన్నా ఏ వలలో దొరుకుతారు, ధనాశ అనే వల్ల. ఇవన్నిటి నుంచి పగటిపూట సంభవించే ప్రమాదాలు, రాత్రిలో సంభవించే ప్రమాదాలు, ఏవి జరగకుండా దేవుడు మనల్ని కాపాడతారు. దేవదూతల్ని మనకిస్తారు, దీర్ఘాయుతో సంతృప్తి పరుస్తారు. ఎప్పుడు అంటే మరి ఆయన రెక్కలు అంటే ఏంటి? మహోన్నతిని మరుగున వసించువాడు, ఆయన రెక్కల నీడలో నివసించువాడు. ఏంటి రెక్కలు? కోడి రెక్కలతో పోలుస్తాడు యేసు ప్రభు తనని. మత్తయి సువార్తలో ఆయన చివరి ప్రసంగం చేస్తాడండి. పరిశుద్ధ వారంలో
మంగళవారం రోజు అనమాట. మత్తయి 23 మీరు చదివితే 37 అక్కడ యెరూషలేముని చూస్తాడనమాట. చూసి ఏడుస్తాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి రెక్కలు చాచి తన పిల్లల్ని చేరదీయ కోరినట్లు ఎన్ని పర్యాయములు నేను నిన్ను చేరదీయ కోరినా కూడా నీవు అందులకు అంగీకరించుటలేదు, కనుక నీవు నిర్మానుష్యమైపోతావు. ఎన్నిసార్లండి దేవుడు మనకి వాక్యం చదవాలి, వాక్యాన్ని పాటించాలి. కోడి రెక్కలు అంటే ఇప్పుడు కోడి పిల్లలు రెక్కల నీడలో ఉన్నప్పుడు రక్షణ, పైన గద్ద వస్తుంది, కొన్నిసార్లు కొంచెం దూరం వెళ్ళిపోతే పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాయి. అయినా కూడా కోడి కొంచెం పైకి ఎగురుతుందండి, తెచ్చుకుంటుంది కొన్నిసార్లు అనమాట. అలాగే కోడి రెక్కలు అనంటే దేవుని యొక్క వాక్యం అనే రెక్కల నీడలో మీరు ఉండాలి. అందుకే మలాకి 4:2 అంటారనమాట, దేవుడే చెప్తారు, నా పట్ల భయభక్తులు చూపు మీపై నీతి సూర్యుడు యేసుప్రభు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన రెక్కలంటే అవి మనకి రక్షణ ఇస్తాయన్నమాట. కోడి పిల్లల్ని చూసి నేర్చుకోనండి. దూరంగా వెళ్ళిపోతే సాతాను తీసుకొని వెళ్ళిపోతాడనమాట. అలాగే 121 అండి, ఇవన్నీ నాకు ఇష్టం. మీరు ప్రయాణం చేసే ముందు చదవకుండా బయటికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది ఇలా బయటికి రాగానే. బయటికి వెళ్ళే ముందు నా రాకపోకల్లో తోడుగా ఉండండి అని వెళ్ళాలి. అక్కడ దావీదు ఏమంటాడంటే, నేను కొండల వైపు చూస్తున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయం వస్తుంది. ఈ మాటలు చెప్పుకొని బయటకు వస్తే ఏంజిల్స్ మనల్ని పట్టుకుంటారు తెలుసా. దుష్టుడు ఎన్ని ప్లాన్ చేసినా కూడా, యాక్సిడెంట్ చేసినా కూడా మనల్ని కాపాడతారు. యాక్సిడెంట్లో మరణించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సొంత ఇష్టం ప్రకారం జీవించేవాళ్ళు, కోడి రెక్కల క్రింద లేని వాళ్ళు టక్కున చాలామందికి జరుగుతుంది. ఇప్పుడు ఇంకా దేవుని వాక్యం లేదు హృదయంలో, ఎంతసేపు శరీరం చెప్పినట్లు తినడం, త్రాగడం, పరిశుద్ధత లేకుండా ఉన్నారంటే గద్ద పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్లుగా అన్నమాట. ఇది తప్పకుండా చెప్పాలండి. మీకేం కావాలన్నా మీరు భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం వస్తుంది అని అడగండి. ఆయన మనుషుల ద్వారా సాయం చేసినా కానీ అది దేవుని నుంచి వస్తుంది. ప్రతి ప్రాణికి భోజనం నొసగువాడు ఆయన 136 కీర్తన 25లో ఉంటుంది. ఒక్క మెతుకు తిన్నా అది అక్కడి నుంచి వస్తుంది. అందుకే ప్రార్థన, బ్లెస్సెస్ ఓ లార్డ్ అండ్ దీస్ దై గిఫ్ట్స్ విచ్ వీఆర్ అబౌట్ టు రిసీవ్ ఫ్రమ్ దై బౌంటీ అండ్ గుడ్నెస్ త్రూ క్రైస్ట్ ఆర్ లార్డ్. యేసుక్రీస్తు ద్వారానే ఒక ముద్ద అన్నం కూడా మనకి దొరుకుతుంది. ఇలా శ్వాస పీల్చుకోవడం కూడా ఆయన ద్వారా అన్నమాట. ఇంకా చివరగా 103వ కీర్తన అండి, దావీదు కీర్తన అన్నమాట. నా ఆత్మ మా ప్రభుని స్తుతించు, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామంను సన్నతించుడు. ఆయన చేసిన ఉపకారాలు వేణిని మరవద్దు. ఆయన మీ వ్యాధులనెల్లా కుదురుస్తాడు. మిమ్మల్ని సమాధిలో నుంచి ఆయన కాపాడుతారు, మీ పాపములెల్లా మన్నిస్తారు. మనం దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటే మన పాపాలని మన్నిస్తారు, మన రోగాల్ని స్వస్థపరుస్తారు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం, పుట్టిన పరిస్థితికి ఇప్పటికీ ప్రతి దానికి మనం దేవునికి వందనాలు చెప్పాలి. కోవిడ్లో చనిపోలేదు మనం కదా, వందనాలు చెప్పాలి. నేను చదువుతాను, దయచేసి మీరు రాసుకోనండి. మీరు రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీలో రాస్తారమ్మా. 7 శక్తివంతమైన కీర్తనలు, 7 పవర్ఫుల్ సామ్స్. 23 ఉదయకాల ప్రార్థన. గుడ్ మార్నింగ్ జీసస్, నీ ఒంటరిగా జీవిత ప్రయాణం చేయటలేదు. మంచి కాపరి యేసు నీకు ముందుగా నడిచి నిన్ను నడిపిస్తాడు, నేను పోషిస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. నీ ఆత్మని చివరికి రక్షించి పరలోకాన్ని తీసుకెళ్తాడు. 27వ కీర్తన. ప్రభువు నీకు దీపంగా ఉన్నప్పుడు నీకు ఏ భయం ఉండదు. ఆయన వాక్యం నేను నడిపించినప్పుడు నీకు భయం ఉండదు. వెన్ గాడ్ ఈజ్ యువర్ లైట్, ఫియర్ లూజెస్ ఇట్స్ గ్రిప్. దేవుని సన్నిధియే నీకు సురక్షితమైన స్థానం. యువర్ సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన రెక్కల నీడలో మనం ఉండాలి. 121వ కీర్తన అండి. భూమి ఆకాశములను సృజించిన
ప్రభు నుండి నాకు సహాయం లభించును. డోంట్ లుక్ టు పీపుల్ ఫర్ హెల్ప్ బట్ లుక్ టు గాడ్ ఫర్ హెల్ప్. 51వ కీర్తన. దేవా, నాలో శుద్ధ హృదయంను సృజింపుము. దేవుడు పశ్చాత్తాప హృదయంను మన్నించి కాపాడుతాడు, దావీదుని కాపాడినట్లు. 103 అండి. ఆయన చేసిన మేలులను మరువకుము. నా ఆత్మమా, ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ప్రతి మేలుని బట్టి మనం ఆయనకు వందనాలు చెప్పాలి. ముఖ్యంగా ఆయన శిలువ మరణం ద్వారా మనకి రక్షణ, దాని కొరకు వందనాలు, కోట్లాది వందనాలు చెప్పేది నేను దాని కొరకే. ఈ లోకంలో ఇచ్చిన వాటి కోసం కాదు. అన్నీ ఇచ్చాడు, మరి ధనికుడు నరకానికి వెళ్ళాడు, అది కాదు. కీర్తన 139 అండి. నిన్ను గురించి ప్రభు నాకు అంతా తెలుసు, బయట లోపల కూడా తెలుసు కనుక మన అంతరంగాన్ని ఆయన ముందు మనం తెరిచి క్షమించమని అడగాలి. చీకటి రహస్య పాపాలు ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి యవనస్తుల కొరకు. 7 పవర్ఫుల్ సామ్స్. Psalm 23, God is your shepherd. Psalm 27, God is your courage. Psalm 91, God is your refuge. Psalm 121, God is your helper. Psalm 51, God forgives. Psalm 103, God is merciful. Psalm 139, God knows you. 139వ కీర్తన ఏంటంటే దావీదు అంటాడు, నీకు అంతా తెలుసా. పేతురు చూడండి, యోహాను 21లో బ్రేక్ఫాస్ట్ తినిపించిన తర్వాత యేసు ప్రభు ఆయనే తయారు చేసి తినిపించి పేతురుని పక్కకు తీసుకెళ్ళి అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు అంటే, అయితే నా గొర్రెలు మేపు, వాక్యంతో మేపాలి. మీరు యేసు ప్రభుని ప్రేమిస్తే మీ పిల్లల్ని వాక్యంతో మేపాలన్నమాట. 3వసారి అడిగేసరికి పేతురుని వచ్చుకొని, ప్రభా నీకు అంతా తెలుసు, నేనేంటో నా లోపలేంటో నీకు అంతా తెలుసు. దేవుడికి మనంతా తెలుసు, ఎందుకంటే ఆయనే సృజించాడు కదా. నీ ఆలోచనలు, నీ హృదయ వాంఛలు అన్నీ చదువుకోండి అమ్మా. మీకు ఏదైనా ఒక కోరిక, మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, ఇవే కోరికలు ఉంటాయి కదా, లేకపోతే పిల్లలు పుట్టాలి, వీసా రావాలి, అయినా కూడా చెప్తున్నా మీరు ఈ గ్రంథం చదువుకోండి. ఏదో ఒక గ్రంథం మీకు ఒక కోరిక అంటే లూకా కానీ మత్తయి సువార్త గ్రంథం అయిపోయే లోపల దేవుడు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దావీదులాగా నిత్యము మీ స్తుతి మా నోట ఉండేటట్లు బిడ్డలందరూ కూడా కూర్చొని కీర్తనలు చదివేటట్లుగా పాటించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు చదవడమే ప్రార్థన. అన్ని అవసరాలకి సరిపడా ప్రార్థనలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. చదవండి, విధేయించండి, ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ.